నైని బ్లాక్లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలకు తెలియాలని, ఎందుకు టెండర్లు రద్దు చేశారో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన సింగరేణి టెండర్ల విషయంలో రెండు ప్రభుత్వాలు చేసిన అవినీతిపై దర్యాప్తు జరగాలన్నారు. సింగరేణి పరిపాలనా అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉందని రామచంద్రరావు స్పష్టం చేశారు. అటు 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విచారణ సంస్థలకు సహకరిస్తే కోట్ల రూపాయల కుంభకోణాలు బయటపడతాయని రామచంద్రరావు తెలిపారు. ఏ దర్యాప్తు ఏజెన్సీలు ఉన్నా ఎవరు చేసిన దర్యాప్తు బీఆర్ఎస్ పార్టీ ఏ రోజైతే ప్రభుత్వంలో వచ్చి సింగరేణిని తన సొంత ప్రాపర్టీ కింద సొంత ఆస్తి కింద వాడుకున్నటువంటి ఒక సమయం నుంచి ఈరోజు మంత్రులు మా వాళ్ళకి ఇవ్వాలి కాంట్రాక్ట్లు, మాకు ఇవ్వాలి కాంట్రాక్ట్లు, మాకు దీంట్లో ఇంత రావాలి, మా వాడికి ఎందుకు ఇవ్వరు అనేటటువంటి కొట్లాడ దాకా ఈ అన్నింటి మీద సమగ్ర ఒక విచారణ జరపాల్సి ఉంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. హరీష్ రావు గారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఏదో ఉత్తరం రాసి కిషన్ రెడ్డి గారికి ఇంకేదో ఎంక్వైరీ కావాలని చెప్పేసి మీరేదో శుద్ధ పూసిన బీఆర్ఎస్ పార్టీ, అది పొరపాటు. ఈ రాష్ట్రానికి బస్టు పెట్టించింది, పాపం తగిలించింది ఫస్ట్ మీరు, దాన్ని కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇద్దరు పాపాత్ములు.